నమస్తే అండి, నేను రోజా. నేను వీడియోలు పెడతా ఉంటే చాలా మంది అడిగేది ఏంటంటే, మరి ముఖ్యంగా వైసీపీ నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, ఏం సాధించింది. నేను ఎన్నిసార్లు లెక్కలతో చెప్పినా మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినాడు ఆయన శాఖలు 5 శాఖలకు సంబంధించి అని చెప్పేసి 34 నిమిషాల పాటు మాట్లాడితే దానికి సంబంధించి ఎవడో కౌంటర్ ఇవ్వడం. ఆ తర్వాత ఈ రోజున R&B శాఖ పురోగతికి సంబంధించి నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా లెక్కలతో సహా. మరి మీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ స్థాయిలో ఇలా లెక్కలతో ఎవరైనా చెప్పినారా, లెక్కలు బయటకు వచ్చినాయా? సో ఒక్కసారి మనం దీన్ని చూసుకుంటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో R&B శాఖలో ఏమాత్రం లెక్కలు బయటకు తీసినారో కూడా ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఏడాది పాలనలో R&B శాఖ పురోగతి అత్యద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఏపీలో మొత్తం 45,378 కిలోమీటర్ల R&B రహదారులు ఉండగా రాష్ట్ర హైవేలు 12,653 కిలోమీటర్లు, ప్రధాన జిల్లా రోడ్లు వచ్చేసి 32,725 కిలోమీటర్లు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటికి దాదాపు 23,000 కిలోమీటర్లు అంటే 50% రహదారి మరమ్మతులు చేయాల్సిన దుస్థితిలో ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వాటన్నిటి ఈ రోజు కూటమి ప్రభుత్వం చక్కబెట్టడం జరిగింది. గత 5 ఏళ్లు గుంతలు గోతుల రోడ్ల కష్టాలు ప్రతి ఒక్కరు కూడా చూశారు. 861 కోట్లతో గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ రోడ్లన్నిటికీ కూడా మరమ్మతులు చేయడం అయితే జరిగిందనమాట. అది పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న వంతెనలు, అదేవిధంగా వాటి యొక్క మరమ్మతులు పనులు మినహా దాదాపు 20,000 కిలోమీటర్లు 99% గుంతలు అనేవి లేకుండా ఈ రోజులో రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. మిగిలిన మరమ్మతులు జూన్ నెలాఖరికైతే పూర్తి చేస్తున్నారు. 171 నియోజకవర్గాల్లో గుంతల రహిత రోడ్ల మిషన్ ద్వారా కవర్ చేయడం అయితే జరిగింది. ఇక ప్లాన్ పథకం కింద 400 కోట్లతో స్టేట్ హైవేలు, 200 కోట్లతో MDR రహదారులు, మొత్తంగా 600 కోట్లతో 128 నియోజకవర్గాల్లో C కేటగిరీ కింద మరమ్మతులు చేయడానికి వీల్లేని 1,433 కిలోమీటర్ల MDR అండ్ SH రహదారుల అభివృద్ధి పనులు చేపట్టడం అయితే జరిగింది. ఇప్పుడు చెప్పండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ స్థాయిలో మీరు డెవలప్మెంట్ చేసినారు? నెక్స్ట్ 400 కోట్లతో నాబార్డు నిధుల కింద 114 నియోజకవర్గాల్లో 1,250 కిలోమీటర్ల రహదారుల మరమ్మతుల కోసం టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసినారు. ఇక గత ప్రభుత్వం నిలిచినటువంటి NDB రోడ్ల పనులు నేడు కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేసి పనులు వేగవంతం చేయడం కూడా జరిగింది అన్నమాట. అర్థమైందా? గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఒకవేళ పిలిచేదన్నా అక్కడ చేస్తే వాళ్ళకి బిల్లులు కూడా చెల్లించలేదు. ఆ బిల్లుల్ని కూడా ఇప్పుడు చెల్లించడం జరుగుతుంది. దాదాపు 1,761 కోట్లతో 87 NDB రోడ్ల పనులు తిరిగి చేపట్టడం జరిగింది. ఫేజ్ 1 కింద ఇప్పటి వరకు 637.76 కోట్ల మేర పనులను ఈరోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది. 488.30 కోట్ల మేర నిధులు ఖర్చు చేయడం జరిగింది. ఏడాది NDB రోడ్ల అభివృద్ధి పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం, ఇది వచ్చేసి PPP. దీని విషయానికి వస్తే కనుక బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్పోర్ట్ ఈ విధానం ద్వారా వైబిలిటీ గ్యాప్ ఫండ్ VGF తో రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు వేస్తున్నారు. 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవున్న సుమారు 5,161 కిలోమీటర్లు కలిగినటువంటి 85 స్టేట్ హైవేల DPR ప్రీ ఫీజిబిలిటీ స్టడీ జరగడం కూడా జరుగుతోంది. ఇంకా PPP విధానంలో ఫేజ్ 1 కింద 1,307 కిలోమీటర్లు ఉన్నటువంటి 18 రోడ్లకు 7 ప్యాకేజీలలో DPR కు 32.69 కోట్లు కేటాయించారు. కన్సల్టెంట్లు నియామకం. ఇక జూన్ 2025 నాటికి DPR సమర్పణ. DPR అందిన తర్వాత కేంద్ర ఆమోదం కోసం వైబిలిటీ గ్యాప్ ఫండ్ ద్వారా PPP కింద పనులు చేపట్టేందుకు దరఖాస్తులు చేస్తున్నారు. ఇక ఫేజ్ 1 లో భాగంగానే 3,854 కిలోమీటర్లు ఉన్నటువంటి 67 రోడ్ల కోసం 4 ప్యాకేజీల్లో ప్రీ ఫీజిబిలిటీ స్టడీ కోసం 6.98 కోట్లు కేటాయింపు. కన్సల్టెంట్లు నియామకం. జూన్ 2025 నాటికి DPR అది కూడా సమర్పణ. ఇక PPP విధానంలో సెకండ్ ఫేజ్ లో భాగంగా 5,039 కిలోమీటర్ల పొడవున్నటువంటి 175 రోడ్ల కోసం ప్రీ ఫీజిబిలిటీ స్టడీ చేపట్టడం కూడా జరిగింది. సీఎం గారి సూచనల మేరకు ఎలమంచిలి గాజువాక, అదేవిధంగా గాజుల మాండ్యం నుంచి శ్రీ సిటీ 115 కిలోమీటర్ల రహదారులు సైతం PPP మోడల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఇక గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించి PPP విధానంలో రోడ్ అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటే RAMS లను పరిశీలించడం కూడా జరిగింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి NH ప్రాజెక్టులను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 76,856 కోట్లతో 3,483 కిలోమీటర్ల మేర 144 జాతీయ రహదారులని అభివృద్ధి పనులు చేస్తున్నారు. NHAI MORTH ఆధ్వర్యంలో ఇవి జరుగుతున్నాయి. గతేడాది 2024-25లో 11,682 కోట్లతో 546 కిలోమీటర్ల మేర 22 జాతీయ రహదారుల పనులను NHAI అండ్ MORTH ఆధ్వర్యంలో పూర్తి చేయడం కూడా జరిగింది. ఏడాది 2025-26లో 47,708 కోట్లతో 1,186 కిలోమీటర్ల మేర 46 జాతీయ రహదారుల అభివృద్ధి పనులు NHAI MORTH ఆధ్వర్యంలో కూడా పూర్తి చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇక కేంద్ర మంత్రి గడ్కరీ గారిని 2 సార్లు కలిసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ లో వివిధ అభివృద్ధి పనులకు పరిష్కారం కూడా తీసుకురావడం జరిగింది. ఇక నితిన్ గడ్కరీ గారిని కలవడం ద్వారా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి 348 కిలోమీటర్ల మేర 7 నేషనల్ హైవే పనులకు 6,585 కోట్ల నిధులు మంజూరు కావడం జరిగింది. నితిన్ గడ్కరీ గారి సహకారంతో CRIF కింద రోడ్ల అభివృద్ధికి 545 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఇక R&B పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పురోగతిలో ఉన్నటువంటి 6,346 కోట్లతో చేపట్టిన 6,330 కిలోమీటర్ల రహదారుల పనులు. ఇక R&B పరిధిలో 323 కోట్లతో శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పురోగతిలో ఉన్నటువంటి 5 ప్రభుత్వ భవన నిర్మాణాలు. ఇక ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం మొత్తంగా చేసిన ఖర్చు అక్షరాల 1,725 కోట్లు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా 1,110 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇప్పటి వరకు ప్రభుత్వ రోడ్ల అభివృద్ధికి చేసిన ఖర్చు అక్షరాల 615 కోట్లు. ఇలా నేను లెక్కలతో సహా ఆ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి లెక్కలతో సహా చెప్పిన, కానీ మీ వైసీపీ ప్రభుత్వంలో, వైసీపీ గవర్నమెంట్ లో ఏ మాత్రం R&B శాఖలో అభివృద్ధి జరిగిందో కూడా లెక్కలతో చెప్తే బాగుంటుందని చెప్పేసి సామాన్య ప్రజానికం, మరి పార్టీలు పక్కన పెట్టండి, సామాన్య ప్రజానికం కూడా అభివృద్ధి జరుగుతోంది. మరి దీనికి ఏమైనా సమాధానం చెప్తారు లేదనేది చూడాల్సి ఉంది.